నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భవిష్యత్తులో వీజీఎఫ్ విప్లవం ఖాయమన్న సీఎం చంద్రబాబు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతోనే వేగంగా అభివృద్ధి సాధ్యమని వెల్లడి. పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని వైద్య నిపుణుల సూచనలు సలహాలను తప్పనిసరిగా పాటించాలని సూచన. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన బీజేపీ రాష్ట్ర నాయకులు. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి రాష్ట్ర ప్రజలు, రైతుల దశాబ్దాల కలను నిజం చేస్తామన్న కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ అరాచకాలకు, పోలీసుల లాకప్ హత్యలకు మారుపేరుగా మారింది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజం. రాష్ట్రంలో అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం విధానమే కీలకమని, భవిష్యత్తులో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ తో కూడిన ప్రాజెక్టులు విప్లవాత్మక మార్పులు తేనున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పీపీపీ ప్రాజెక్టులు ప్రభుత్వ వ్యయంపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ పీపీపీ వీజీఎఫ్ పాలసీ 1.0ను కేబినెట్ ముందుకు తీసుకురావాలని, దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయాలని ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ పరామర్శించారు. ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆయన నివాసానికి చేరుకుని ఆత్మీయంగా పలకరించారు. శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. వైద్య నిపుణుల సూచనలను, సలహాలను తప్పనిసరిగా పాటించాలని పవన్ కు సూచించారు. ఆయన త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకుని ప్రజాసేవలో తన విధులను తిరిగి ప్రారంభించాలని గవర్నర్ మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఈ పర్యటనలో భాగంగా గవర్నర్ నజీర్ పవన్ కళ్యాణ్ నివాసంలో ఉన్న గ్రంథాలయాన్ని ప్రత్యేకంగా సందర్శించడం విశేషం. ఆ లైబ్రరీలో ఉన్న పలు పుస్తకాలను ఆయన ఆసక్తిగా పరిశీలించారు. ప్రపంచ ప్రఖ్యాత రచయితలు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు, ప్రజా విధాన రూపకర్తలు రాసిన అనేక గ్రంథాలను చూసి వాటిపై పవన్ కళ్యాణ్ తో ఉత్సాహంగా చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన అభ్యర్థన మేరకు అబ్దుల్ నజీర్ ఓ పుస్తకంపై తన సంతకం చేశారు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి రాష్ట్ర ప్రజలు, రైతుల దశాబ్దాల కలను నిజం చేస్తామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలియజేశారు. బీజేపీ రాష్ట్ర నాయకులు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఎంపీ పురంధరేశ్వరి నివాసం నుంచి పోలవరం ప్రాజెక్టు సందర్శనకు బస్సులో వచ్చారు. ఈ యాత్రలో కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర మంత్రి సత్యకుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పివి పార్థసారథి, ఎన్ ఈశ్వర్రావు, వి విష్ణుకుమార్ రాజు, ఇతర నేతలు పాల్గొన్నారు. బృందం రాజమహేంద్రవరం నుంచి గోదావరి ఎడమగట్టును ఆనుకుని పురుషోత్తపట్నం మీదుగా ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంది. మార్గమధ్యలో హిల్ వ్యూ, స్పిల్వే, ఎగువ కాపర్ డ్యాం, ఈసీఆర్ఎఫ్ డ్యాం, పవర్ హౌస్ ప్రాంతాలను పరిశీలించింది. అనంతరం ప్రాజెక్టు కార్యాలయంలో అధికారులతో నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లాలో గోదావరి జలాలను స్వాతంత్ర దినోత్సవానికి ఒకరోజు మునుపే విడుదల చేసి అక్కడే అఖండ హారతి నిర్వహిస్తామని చెప్పారు. గోదావరి, నాగావళి నదుల అనుసంధాన్ని అమలు చేస్తామని తెలియజేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ, పోలవరం పూర్తికి నిధులు సమకూర్చడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజలకు ఓ ఎమోషనల్ బాండింగ్ అని అన్నారు.
పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొనబడిందో ఆ విధంగా కేంద్ర ప్రభుత్వంతో పూర్తి చేయబడుతున్నటువంటి ప్రాజెక్టు పూర్తిగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి 100% కేంద్ర ప్రభుత్వం నిధులతో ఈ ప్రాజెక్టుని పూర్తి చేసేటువంటి ఒక బృహత్తర కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేపట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క చిరకాల వాంఛ ఏదైతే త్రాగునీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి త్రాగునీరు సాగునీరు పారిశ్రామిక అవసరాలకి సరిపడినంత నీరు అదేవిధంగా ముఖ్యంగా రాయలసీమను సస్యశ్యామలం చేసేటువంటి ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో అనేటువంటి ఆసక్తి అందరికీ ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ కారణంగా ఏదైతే 19 నుంచి 24 వరకు ఈ ప్రాజెక్టు నత్తనడకలు కొనసాగినటువంటి సందర్భం, రివర్స్ టెండరింగ్ పేరుతో కార్యాపన చేసినటువంటి సందర్భం, ఏదైతే డయాఫ్రామ్ వాల్ ఉంటుందో దాన్ని క్వాలిటీ నిర్మాణం చేపట్టడం, వీటన్నిటి కారణంగా గత 5 సంవత్సరాలు పూర్తిపడినటువంటి సందర్భంలో 2024లో తిరిగి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో ఏదైతే డబుల్ ఇంజన్ సర్కారులు వేళ అధికారంలో ఉన్నాయో దాని కారణంగా త్వరితగతిన ఈ ప్రాజెక్టు పూర్తవుతూ ఉన్నది. రాబోయేటువంటి రోజుల్లో మరింత వేగం పెంచేందుకు అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి అన్ని ప్రాజెక్టులను సందర్శించాలి అనేటువంటి కేంద్ర పార్టీ పిలుపు మేరకు ఈవేళ మేము ఈ ప్రాంతంలో బీజేపీ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కొంతమంది ముఖ్యమైనటువంటి కార్యకర్తలతో సందర్శించడం జరిగింది. పనులు సంతృప్తికరంగా కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఏదైతే అధికారుల నుంచి వచ్చినటువంటి కొన్ని సూచనలు కానీ ప్రజల నుంచి వచ్చినటువంటి కొన్ని సూచనలు కానీ పరిగణలోకి తీసుకుని అసలు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి పాటిల్ గారి దృష్టిలోకి తీసుకెళ్లి మరింత వేగం పెంచేందుకు కృషి చేస్తామని సందర్భంగా అనే విషయాలు మేము కూడా పరిశీలించడం, స్వయంగా మీరు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తో కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా మా నాయకత్వంలో రేపు 20వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా ఢిల్లీలో మధ్యలో 4-5 రోజులు అక్కడ ఉంటున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి శాసనసభ్యులు, బీజేపీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరం కూడా కేంద్ర జలశక్తి మంత్రి గారిని, పాటిల్ గారిని కలిసేటువంటి ప్రయత్నం, ఆయనకి క్లియర్ కట్ దీని మీద మాకున్నటువంటి అభిప్రాయాన్ని, మీరు తీసుకున్నటువంటి సూచనలు కూడా పరిగణలోకి తీసుకుని వారికి వివరించేటువంటి ప్రయత్నం, అదేవిధంగా ప్రధానమంత్రి గారిని కూడా కలవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క దృష్టిలో పెట్టి ప్రాజెక్టు పనులు మరింత త్వరితగతిన ముందుకు వెళ్లే విధంగా మేము ప్రయత్నం చేస్తాం అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.